గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరి కాంబోల సినిమా వస్తే సరికొత్త కథా ప్రపంచనానికి నాంది పలుకుతారనే నానుడి అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఏర్పడింది. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్స్ హిట్స్ ని అందుకు ఉదాహరణ. ఈ మూడు చిత్రాల్లోని పోరాట సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండడమే కాకుండా ఆయా సన్నివేశాల్లో బాలయ్య వాడి ఆయుధాలు సరికొత్తగా ఉండి ప్రేక్షకుల్ని ఉర్రు తొలగిస్తూ ఉంటాయి. ఈ కోవలోని అప్కమింగ్ మూవీ అఖండ 2లో బాలయ్య కోసం బోయపాటి స్పెషల్ గా ఒక ఆయుధాన్ని డిజైన్ చేయించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో బాలయ్య త్రిశూలం చేతబూని ఒక రణరంగాన్ని సృష్టించాడు. దీంతో పార్ట్ 2లో మళ్లీ త్రిశూలం అయితే బాగోదని దానికి అడ్వాన్స్ వెర్షన్ కు ఒక సరికొత్త ఆయుధాన్ని బాలయ్య ఉపయోగించబోతున్నట్టుగా తెలుస్తోంది. సదరు ఆయుధంతో బాలకృష్ణ చేసే శత్రు సంహారం తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలబడిపోయే విధంగా ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఆయుధం గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా సదరు ఆయుధం ఏమై ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. ఇక అఖండ 2 షూటింగ్ దశలో ఉండగా ఇప్పటికే కొంత భాగాన్ని పూర్తి చేసుకుంది. ఇటీవల హిమాలయాల్లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. బాలకృష్ణ కెరీర్లోని అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని 14 రీల్స్ తో కలిసి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మిస్తోంది. ప్రజ్ఞ జైష్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేస్తూ ఉండగా తమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. విజయదశమి సందర్భంగా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.